థ్యాంక్ యూ సార్. సార్, గౌరవ మంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ప్రివెంషన్ ఆఫ్ డిస్మినేషన్, పబ్లికేషన్ ఆర్ ప్రమోషన్ ఆఫ్ ది హేట్ స్పీచ్ అండ్ క్రైమ్స్ గురించి ప్రధానంగా అధ్యక్ష, ఎప్పుడే కానీ ప్రభుత్వాలు అధికారంలో వచ్చిన తర్వాత కొన్ని పాలసీలు తీసుకున్నప్పుడు ప్రజా సంక్షేమం గురించి మరి కొన్ని ప్రవేశపెట్టినప్పుడు అందులో కొంతమందికి మంచిగా అనిపించవచ్చు, కొంతమందికి బాధ కలగవచ్చు. కానీ మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది మన ఫండమెంటల్ రైట్గా మనం భావించి మాట్లాడవచ్చు, అందులో తప్పేం లేదు. బట్ దానికంటూ ఉచ్చరించరానిటువంటి వాక్యాల్ని మాట్లాడడం కానీ, మరి మనసులో ఒక ఇది కూడా చూడకుండా పూర్తిగా కుటుంబ సభ్యులతో పాటు అందరినీ కూడా ఇందులో మరి సోషల్ మీడియాలో తిట్టినప్పుడు మరి దాని మీద చర్య తీసుకోవాలి అంటే మనం పొలిటికల్గా మనమే ముందు పోతాము, వాడు ఏదో ఆవేశంతో మాట్లాడినా అంటాం. కానీ దేనికి అనే ఒక లిమిట్ అనేది ఉండాల్సిన అవసరం ఉందా లేదా అనేది నేను తమ ద్వారా గౌరవ సభ్యులు ఇప్పటిదాకా మాట్లాడడం అడుగుతా ఉన్నాను. ఎందుకంటే అధ్యక్ష, ఎప్పుడే కానీ మనం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈజ్ నాట్ ఏ స్కైజ్ ద లిమిట్, దెర్ ఈజ్ ఎ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్. కానీ ప్రతి వారు మాట్లాడే పద్ధతి కానీ మాట్లాడే తీరు కానీ ఈ మధ్యలో సోషల్ మీడియాలో జరిగినటువంటి ప్రభుత్వం కొన్ని పాలసీలు తీసుకున్నప్పుడు వారు మాట్లాడే తీరు కానీ ఎవ్రీ డే ఒక సోషల్ మీడియా మనం ఓపెన్ చేస్తే ముఖ్యమంత్రి గారి గురించో, మంత్రుల గురించో, ఇంకోరి గురించో మాట్లాడతారు. ఒక ఇండివిజువల్, ఒక పర్సన్కు ఒక నష్టం జరిగితే దాన్ని దేశమంతా నష్టం జరిగినంతగా చిత్రీకరించేటువంటి ప్రమాదం ఈరోజు జరుగుతూ ఉంది. కాబట్టి కొన్ని కంపెనీస్ వచ్చాయి అధ్యక్ష, గవర్నమెంట్, నేను మొన్న శ్రీధర్ బాబు గారు కూడా ఇచ్చాను, ఇది ఒక స్ట్రాటజికల్ ప్రపోజల్ ఏఐ గవర్నెన్స్ ఫార్మింగ్ ఇంప్లిమెంటేషన్ అని ఒక స్టేట్ గురించి ఒక కంపెనీ వచ్చింది. దీని ద్వారా మన దగ్గర ఒక మెకానిజం లేదు అధ్యక్ష. ఒక మంచి సోషల్ మీడియాలో ఒక మెసేజ్ వదిలితే దాన్ని అరికట్టేటువంటి మెకానిజం మన దగ్గర లేదు. కాబట్టి కొన్ని కంట్రీస్ ఈరోజు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాయి. జస్ట్ ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ టు ద నోటీస్ ఆఫ్ ది ఆనరబుల్ మినిస్టర్ త్రూ యూ సార్. ఇందులో ప్రధానంగా కొన్ని కంట్రీస్ ఈరోజు వచ్చాయి అధ్యక్ష. ISO/IEC 42,001 అధ్యక్ష ప్రొవైడ్స్ ఏ గ్లోబల్ రికగ్నైజ్డ్ ఏఐ మేనేజ్మెంట్ సిస్టమ్ స్టాండర్డ్స్ అని చెప్పింది. ఈ కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏదన్నా మిస్యూజ్, ఎవరన్నా ఈ యొక్క ఏఐ టెక్నాలజీని మిస్యూజ్ చేసుకొని వాట్సాప్ల ద్వారా కానీ, సోషల్ మీడియాలో కానీ, లేకపోతే మిగతా దాంట్లో కానీ వచ్చినప్పుడు దాన్ని ఎక్కడి నుంచి వచ్చిందని మనము తీసుకునేటువంటి సమాచారం మన దగ్గర లేదు. కాబట్టి ఇది ఒక చిన్న బ్రీఫ్ నోట్ వాళ్ళు ఇచ్చారు అధ్యక్ష. ఈరోజు ఒక రిలవెంట్ కొంచెం ఉంది, ఈ హేట్ స్పీచ్కు సంబంధించిందే కొంచెం రిలవెన్సీ ఉందే నేను భావిస్తున్నాను అధ్యక్ష. దీంట్లో దిస్ ఈజ్ సైమల్టేనియస్లీ ఎ రిస్క్ అండ్ హిస్టారిక్ ఆపర్చునిటీ అని ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా త్రూ నీతి ఆయోగ్ ద్వారా ఒక ప్రపోజల్ ఇచ్చింది అధ్యక్ష. నేను తమ ద్వారా మంత్రి గారిని కోరేది ఏంటంటే, వాళ్ళ భావాలు చెప్పారు. దీన్ని కొంతమంది సెలెక్ట్ కమిటీ అన్నారు, కొంతమంది ఏమో బిల్లునే రద్దు చేయమన్నారు. దీంట్లో నా ఉద్దేశం ఏంటంటే, ఎక్కడైతే ఇలాంటి మరి ఈ సోషల్ మీడియాని మిస్యూజ్ చేస్తుందో దీన్ని అరికట్టాలి. మొత్తం సిస్టాన్నే ఇప్పుడు కొన్నంనేని గారు మాట్లాడుతూ మా దాంట్లో ఎవరో హేట్ స్పీచ్ చేస్తే అందరి మీద కేసులు పెట్టేటువంటి ప్రమాదం, అది ఎక్కడి నుండి ముందు వచ్చిందో అక్కడ అంటే మనం ఇనిషియల్ పాయింట్లోనే పట్టుకుంటే అది స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. ప్రభుత్వాన్ని డిమారలైజ్ చేసేటువంటి ఏ సిస్టమ్ అయినా అరికట్టాల్సినటువంటి అవసరం ఈరోజు మన పైన ఉంది అధ్యక్ష. ప్రభుత్వం లేకపోతే ఏ పాలసీ తీసుకురాదు, రిఫార్మ్స్ తీసుకురాలేదు. ఏదైనా పని చేయాలి అంటే ప్రభుత్వం ప్రతిదాన్ని మనము విత్ ఇన్ ద లిమిట్స్లో చేయాలంటే కష్టమవుతుంది. ప్రభుత్వం ఏదైనా ముందుకు పోవాలి, పాలసీ డిసిషన్ తీసుకున్న ఈ హైదరాబాద్ సిటీ కానీ ఇంకోటి కానీ డెవలప్ కావాలి, అన్ని సిస్టంలో ఉన్నటువంటి ఏఐ కానీ ప్రతి సిస్టమ్ డెవలప్ కావాలి, ఈ సోషల్ మీడియాని మిస్యూజ్ చేసేవారిని అరికట్టాలి అంటే ఆ సిస్టమ్ని డెవలప్ చేయడానికి నేను తమ ద్వారా మంత్రి గారికి
మరి ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు వాళ్ళు. దీన్ని మీరు పరిగణలోకి తీసుకుంటే అందరి అనుమానాలు నివృత్తి అవుతాయని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళ అనుమానం ఏంది, ఒక సిస్టంలో ఇచ్చేస్తే వాళ్ళు ఒక హేట్ స్పీచ్ ఇస్తే, హేట్ స్పీచ్ అనేది ఏంటి అధ్యక్ష, నువ్వు ఎవరినైనా ఏదైనా మాట్లాడచ్చు. అందుకే చెప్పాను ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే అందరు ఫండమెంటల్ రైట్, అది మాట్లాడవచ్చు. కానీ ఏది, వేర్ ఈస్ ద లిమిట్ ఫర్ దట్? ఈజ్ దేర్ ఎనీ లిమిట్ ఫర్ సచ్ థింగ్స్? నో, వీ హ్యావ్ నో సిస్టమ్. ఎవరైనా ఏదైనా మాట్లాడుకోవచ్చు, ఏమైనా చెప్పొచ్చు, నోటికి వచ్చింది తిట్టేయచ్చు. తిడతాం, తిట్టిన తర్వాత ఏంది, పిటి కేసు పెట్టేస్తే కథం అయిపోతుంది. పిటి కేసు కాకుండా వారు మళ్ళీ అలాంటి దాన్ని పునరావృతం కాకుండా అలాంటి అలవాట్లకు దూరంగా ఉండే విధంగా ఒక వ్యక్తికి నష్టం జరిగితే సమాజానికే నష్టం జరిగినంత ఇంప్రెషన్ ఇస్తూ ఉన్నారు. దానికి ఎలా జరుగుతుంది? దాన్ని సోషల్ మీడియాలో డైలీ వస్తుంది. లేకుంటే ఒక వ్యక్తి ఏదైనా తిడితే ఒక వాళ్ళ మీడియాస్ ఉంటాయి, సొంత మీడియా ఉంటుంది. ఆ మీడియాలో 10 సార్లు చూపిస్తారు అదే. ముఖ్యమంత్రి గారు తిడుతున్నావు, పొన్నం ప్రభాకర్ గారు తిడుతున్నావు, మా శ్రీధర్ బాబు గారు తిడుతున్నావు, డిప్యూటీ సీఎం గారు తిడుతున్నావు, అదే చూపిస్తూ ఉంటారు డే అంతా. ఇక వేరే లేదు, ఆ టీఆర్పీ రేట్ దాంతోనే పెరుగుతుందన్న ఫీలింగ్లో ఉన్నారు. ఇదేం సిస్టమ్ నాకు అర్థం కావడం లేదు. కాబట్టి నేను కొడతా ఉన్నాను, దీన్ని పరిగణలోకి తీసుకుంటే ఆ సిస్టాన్ని అరికట్టవచ్చు. ఇదే దాన్ని మిస్యూజ్ చేసి ఆ మీడియా వాళ్ళు కూడా ఏదన్నా చేస్తే వాళ్ళ సొంత ఇంట్రెస్ట్ గురించి వాళ్ళ పార్టీ ఒక ఇమేజ్ని పెంచుకోవడానికి, మేముంటే ఇలా జరిగింది, వాళ్ళు ఉంటే ఇలా చేసేది కాదు, ముఖ్యమంత్రి గారిని బూతులు తిడుతున్నారు, ముఖ్యమంత్రి ఫ్యామిలీని తిడుతున్నారు, ఇంకో ఫ్యామిలీని బూతులు తిడుతుంటే వాళ్లకు పైశాచిక ఆనందం పొందుతూ ఉన్నారు. కాబట్టి దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ బిల్లు ఇంకేమన్నా సవరణ ఉంటే చేయండి తప్ప, కానీ దీన్ని పూర్తిగా రద్దు చేయమని అడగడం మాత్రం కరెక్ట్ కాదని నేను భావిస్తూ, దీన్ని వీలైతే పరిగణలోకి తీసుకొని మీరు, ఐ వుడ్ లైక్ టు request the minister to please go through with this representation. If any possibilities are there, ప్రభుత్వానికి ఉపయోగపడేగా ఉంటే దీన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పి బాబు ఇది గౌరవ మంత్రి గారికి తమ ద్వారా నేను పంపిస్తున్నాను. మీరు ఐటీ మినిస్టర్ గారికి అదేవిధంగా ఇద్దరికి కూడా ఇవ్వాలని కోరుతున్నాను. ఐటీ మినిస్టర్